ఒక సీనియర్ నాయకుడు కాపు సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్న ఒక ప్రజాప్రతినిధి నివాసం పైన జరిగిన దాడి చూస్తున్నాం. ఆయన్ని అంతమొందించే లక్ష్యంతో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ఆయన నివాసంపైకి దండెత్తి వచ్చి మరి విధ్వంసం సృష్టించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంబటి రాంబాబు సేఫ్గా ఉన్నారా అనే ప్రశ్న ప్రస్తుతం మన ముందుంది. ఆయన ఎక్కడున్నారు, ఆయన కుటుంబంతో పాటు ఆయన క్షేమంగా ఉన్నారా? ఈ స్థాయిలో దాడి జరుగుతుంటే ఒక సీనియర్ పాలిటీషియన్కి రక్షణ కల్పించలేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందా? పోలీసులు ఎందుకు మిన్నకుండిపోయారు? ఇలాంటి ప్రశ్నలన్నీ ప్రస్తుతం మన ముందున్నాయి. మాజీ మంత్రి కన్నబాబు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే కన్నబాబు గారు. హలో కన్నబాబు గారు నమస్కారం. నమస్కారం అండి. చూస్తున్నామండి, అంబటి రాంబాబు గారిని అంతమొందించే లక్ష్యంతో ఒక దాడి, ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది ఆయన ఇంటి దగ్గర. పోలీసులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తోంది, ఎవరి దాడి చేయిస్తున్నారు అనేది ప్రశ్న. దాంట్లో ప్రశ్న ఏముందండి? ఈ రాష్ట్రంలో దాడులు చేయిస్తామని ఒక రెడ్ బుక్ అని పెట్టుకున్నాము, అందరి మీద దాడులు చేస్తాం, అందరి మీద కేసులు పెడతాం, అందరిని వేధిస్తామని వాళ్ళు అఫీషియల్ గానే ప్రకటించారు కదా. ఇంతకుముందు ఎక్కడో బీహార్లోనూ అక్కడెక్కడ జరుగుతాయని వినేవాళ్ళం, కొన్ని సినిమాల్లో చూసేవాళ్ళం. కర్రలో కత్తులు రాడ్లు పట్టుకుని రోడ్ల మీద స్వైర విహారం చేయడం, వాళ్ళకి నచ్చని వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి దాడులు చేయడం, బెడ్రూమ్ దాకా వెళ్ళి పగల కొట్టడం, ఇవన్నీ ఇంతకుముందు చూసేవాళ్ళం మనం ఎక్కడో సినిమాల్లోనే. అక్కడ ఇప్పుడు నిజంగా చూస్తున్నాం. ఇది ఇలాంటి పరిణామాలు అనూహ్యం అని నేనేం అనుకోవట్లేదండి. ఎందుకంటే మేము ఒక రెడ్ బుక్ అని ఒకటి పెట్టుకున్నాం, రాజ్యాంగం పెట్టుకున్నాము, దాంట్లో మీ అందరి పేర్లు రాసుకున్నాం, అందరి మీద దాడులు చేస్తాం, అందరి మీద కేసులు పెడతాం, ఎవరిని వదిలిపెట్టాం, ఇంకా మాకు చాలా ఉందని వాళ్ళు ఊరు చెప్పి తిరుగుతున్నారు కదండి. తండ్రి కొడుకుని చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు కానీ మాట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి మనమేమి పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక జంగిల్ రాజు లాగా నడిపిస్తున్నారు. నాకు తెలిసి శనివారం ఆదివారం కాబట్టి కూటమిలోని ముఖ్య నాయకులందరూ హైదరాబాద్ లో ఒకసారి రిలాక్స్డ్ గా ఉండుంటారు అక్కడ. కానీ కన్నబాబు గారు, లార్జర్ పర్స్పెక్టివ్ లో మీరు చెప్తున్నారు, కానీ ఇది ఒక కుటుంబం కదా. ఓ సీనియర్ పాలిటీషియన్, ఒక కాపు సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్న ఒక ప్రజాప్రతినిధి, ఆ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళని ఈ స్థాయిలో భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు ఇందాక ఏమన్నారు, ఇది ఎవరు చేయిస్తున్నారంటే చెప్పాను నేను. దానికి నేను చెప్పాను సమాధానం. ఇప్పుడు అంబటి రాంబాబు గారు లాంటి సీనియర్ నాయకుడి మీద దాదాపుగా మూడు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న నాయకుడిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన వాళ్ళ ఇంటి మీదకి లోపలికి వెళ్ళి దాడులు చేసి ఒక మహిళ మాట్లాడిన భాష విన్నాను నేను. ఆవిడ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంటున్నారు. ఎమ్మెల్యే అండి, ఎమ్మెల్యే టీడీపీకి సంబంధించి. అంతకు ముందు మాట్లాడినాడు. ఓకే, ముందు మాట్లాడిందండి అమ్మాయి. అవును, ఆమె డైరెక్ట్ గా మంచి ప్రభుత్వం, మంచి భాష మాట్లాడుతుంది ఆవిడ. పచ్చి బూతులు అది మహిళల నోట్లోంచి వింటామని, అలాంటి ఒక రాజ్యం వస్తుందని మనం ఎప్పుడు ఊహించలేదు. ఇంకా ఎమ్మెల్యే గారు అయితే ఆమె మహిళా శాసనసభ్యురాలు, ఆమె దాడి చేయడానికే వచ్చామని చెప్తుంది ఆవిడ. మైక్ పట్టుకుని దాడి చేయడానికే వచ్చామని చెప్తుంది. అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ చంద్రబాబు, లోకేష్, వాళ్ళ మద్దతుదారులు వీళ్ళందరూ కలిపారంటే పరిభ్రాంతులు చేసి బతికేద్దామని. ఎందుకు? ఈ లడ్డు వ్యవహారంలో వెంకటేశ్వర స్వామిని, కలియుగ దైవాన్ని కూడా తీసుకొచ్చి రోడ్డు మీదకి లాగి రాజకీయాల్లో పెట్టి చేసి భంగపడ్డారు. ఇవాళ ప్రజలు అంటున్నారు. చివరికి దేవుణ్ణి కూడా వదిలిపెట్టరా మీరు, జంతువుల కొవ్వు కలిసిందంటారా, ఈ కొవ్వు ఎక్కిన మాటలా ఇవన్నీ అని ప్రజలు డైరెక్ట్ గా మాట్లాడేటప్పటికి దాని నుంచి డైవర్షన్ కోరుకుంటున్నారు. ఒక పక్కన సిట్ లో ఇందులో జంతువుల కొవ్వు, పంది కొవ్వులు ఏవి లేవని చెప్పినా కూడా ఉంది అని మళ్ళీ మాట్లాడుతున్నారు. పైగా కేబినెట్ లో దీన్ని మీరు గట్టిగా ఎదుర్కోవట్లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారని పత్రికల వార్తలు వచ్చినాయి. అంటే ఏంటి? వీళ్ళ మీద ఎప్పుడైతే నెగిటివిటీ ప్రజల్లోకి వచ్చేస్తుందో, వీళ్ళ పట్ల ఆదరణ తగ్గిపోయి వీళ్ళ పరిపాలన పట్ల తీవ్రమైన వ్యతిరేకత వస్తుందో, అది ఆ తట్టుకోలేని ఫ్రస్ట్రేషన్ లో ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు నిజానికి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ఏం చెప్పాలి? నేనేదో సమాచారం వచ్చింది, అది నమ్మేశాను, అది నమ్మి పొరపాటున జంతువులు కొవ్వని మాట్లాడాను, తప్పైపోయింది, నన్ను క్షమించండి అని ప్రజల మధ్యకి వచ్చి అడిగుంటే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయి ఉండేవాడు, ఆయన స్థాయి పెరిగిపోయి ఉండేది. కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రశ్నించిన వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఒక సీనియర్ నాయకుడు. సరే, కాపు సామాజిక వర్గం అనేది ఒక నిమిషం పక్కన పెట్టండి. అంటే వీళ్ళకి కాపు సామాజిక వర్గం వాళ్ళ కంట్రోల్లో ఉందని నమ్మకంలో ఉన్నారు ప్రస్తుతానికి. కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది అనుకుంటున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారి మీద ఇవాళ చేశారు, నిన్న రజనీ గారి మీద చేశారు, నిన్న కరుణాకర్ రెడ్డి గారి మీద చేశారు, భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద చేశారు. అంతకుముందు
మన నెల్లూరులో ఒకసారి జరిగింది ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి. ఇంక ఇవి కాకుండా గ్రామాల్లోని ఎక్కడ పడితే అక్కడ కార్యకర్తల మీద, వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద దాడులు చేస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. కనకబాబు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ వన్ లాఠీ చార్జ్ అండి. నిజంగా పోలీసులు అనుకుని ఉంటే ఒక క్షణంలో వాళ్ళందరినీ పంపించగలరు. భలే చెప్పారండి మీరు. పోలీసులు అనుకోబట్టి జరిగింది. పోలీసులు ఈ దాడి చేయించాలని అనుకుని ఉంటారు బహుశా, లేకపోతే ఎందుకు జరుగుతుందండి దాడి? పోలీసులు కూడా తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం లాగా పనిచేస్తున్నారు. చాలా మంది పోలీసులు అలాగే పనిచేస్తున్నారు. సాక్షాత్తు ఇవాళ ఎక్కడ జరిగింది? గుంటూరు జిల్లాలో. గుంటూరు జిల్లాకి మంత్రి ఎవరు? గుంటూరు జిల్లా నుంచి లోకేష్ గారు. లోకేష్ గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. చంద్రబాబు నాయుడు గారి కాపురం ఉండేది, పవన్ కళ్యాణ్ గారి కాపురం ఉండేది, లోకేష్ గారి కాపురం ఉండేది, అందరూ గుంటూరు జిల్లాలోనే. ఆ గుంటూరు జిల్లాలో జరిగింది ఈ దాడి అంబటి రాంబాబు గారి మీద. మీరు చెప్పండి ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు? అది పోలీస్ హెడ్ క్వార్టర్. డీజీపీ కూడా గుంటూరు జిల్లాలోనే ఆయన నివాసం ఉంటారు. డీజీపీ కార్యాలయం గుంటూరు జిల్లాలో ఉంది. పోలీసులు కంట్రోల్ చేస్తే ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయండి? పోలీసులు కంట్రోల్ కాదు, వాళ్ళ ఇష్టానుసారం మేమేం చేయలేము. చాలా చిన్న చిన్న విషయాల్లో కేసులు పెట్టేస్తుంటే మేము అధికారులతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? మేమేం చేయలేం, మాకు పైనుంచి వచ్చింది. పైనుంచి ఎవరో చెప్పండి అయ్యా అంటే లేదండి మా పైనుంచి వచ్చింది, మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి అర్థం చేసుకునేది? ఇప్పుడు జగన్ గారి బర్త్డేకి కేకులు కోసారని, కోళ్లు కోసారని, మేకలు కోసారని కేసులు పెట్టారు. థర్డ్ డిగ్రీ చేశారు, థర్డ్ డిగ్రీని ప్రయోగించారు. ఏంటి ఇవన్నీ? వైఎస్ఆర్ పార్టీని చిన్నభిన్నం చేసేద్దాం, వైఎస్ఆర్ పార్టీని ధైర్యాన్ని తరలిపోయేలాగా మనం భయపెడదాం, భయభ్రాంతులు చేసి డైవర్షన్ చేసేద్దాం అని. వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఎవరో కూడా భయపడే ప్రసక్తే లేదు. ఏం చేస్తారు? చంపేస్తారా? ఇప్పుడు అంబటి రాంబాబు గారి మీద అంత దారుణంగా దాడి చేసి, పైగా ఆయన మళ్ళీ చెప్పారు కూడా, ఇందాక మధ్యాహ్నం చూసా, మార్నింగ్ నేను మాట్లాడిన దాంట్లో నన్ను తిడుతూ ఉంటే దానికి నేను రియాక్ట్ అయిన మధ్యలో చంద్రబాబు గారి పేరు వచ్చింది, ఒకవేళ అది కానీ పొరపాటు అయితే నేను తప్పే మాట్లాడే ఉంటాను అని కూడా ఆయన అడ్మిట్ అయ్యారు. అయిన తర్వాత ఇంటి మీద దాడి చేసి కావాలని కొట్టి, ఏం మాట్లాడకపోయినా గత ప్రభుత్వంలో ఏం చెప్పేవారండి? ఏదో మేము తప్పుడు భాష, వైఎస్ఆర్ పార్టీని తప్పుడు భాష మాట్లాడతారు, రౌడీజం చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారని. ఇప్పుడు చెప్పానండి, ఆ రోజు నిరసనకి వెళ్తే సీఎం గారు మన మాజీ ముఖ్యమంత్రి గారు ఇంటి ముందు నిరసనకి వెళ్ళారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇదేంటని అడగడానికి వెళ్తే పార్టీ ఆఫీస్కి వాళ్ళ మీద గవర్నమెంట్ వచ్చినంటే కేసులు పెట్టి, అంటే మీరు చెప్పింది మీరు చేసిందంత కరెక్టేనా? తెలుగుదేశం పార్టీకి అయినా సెపరేట్ రాజ్యాంగం ఉందా ఈ రాష్ట్రంలో? ఏంటంటే జీవితకాలం మేము ఉంటాం అనుకుంటున్నారు వీళ్ళు. కేంద్రంలో బీజేపీ ఉంది, మనకేమీ తేడా లేదు, బ్రహ్మాండంగా సపోర్ట్ ఉంది. ఇక్కడ ఏదన్నా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, ఆయన కూడా మనకు పూర్తి సపోర్టు. కాబట్టి మా కూటమి ఇలా ఉన్నంతకాలం మేము ఏమైనా చేయొచ్చు అని అనుకుంటున్నారు వాళ్ళు. లేకపోతే ఒక అంబటి రాంబాబు గారు లాంటి సీనియర్ నాయకుడు ఇంటి మీద దాడులు చేసి, కర్రలో రాడ్లు పట్టుకెళ్లి ఇళ్ల లోపలికి చొరబడి భయభ్రాంతులు చేసి కొట్టి, ఆ ఇళ్లలో మహిళలు ఉంటారా? ఆ ఇళ్లలో పిల్లలు ఉంటారా? ఇదేం దుర్మార్గం అండి? ఇంత దారుణమా? రైట్ సార్, ఏ మెసేజ్? రైట్ సార్. కన్నబాబు గారు థ్యాంక్ యూ ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చినందుకు. చూస్తున్నా అంబటి రాంబాబు హత్యకు కుట్ర జరిగిన వైనం కనిపిస్తోంది సాక్షి స్క్రీన్ పైన. ఏ స్థాయిలో దాడికి తెగబడ్డారో మనం చూస్తున్నాం. కారు అద్దాలు ధ్వంసం చేశారు, ఆయన ఆఫీస్, ఇల్లు పూర్తిగా కూడా విధ్వంసం సృష్టించిన పరిస్థితి. పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ కూడా అసలు చూస్తూ ఊరుకుండిపోయారు. 1500 మంది నుంచి 2000 వరకు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా తరలి వచ్చి ఈ భారీ విధ్వంసంలో పార్టిసిపేట్ చేశారు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మేమే ఈ దాడి చేయడం, దాడికి తెగబడడానికే ఇక్కడికి వచ్చామంటూ ప్రకటించిన వైనం ఈరోజు సాయంత్రం గుంటూరులో కనిపించింది. స్వయంగా డీజీపీ అక్కడ నివాసం ఉంటున్న ఒక జిల్లాలో ఈ స్థాయి విధ్వంసం చూస్తున్నాం. ఒక సీనియర్ నాయకుడు, ఒక సీనియర్ పొలిటీషియన్కి సంబంధించిన ఇంటిపైన దాడి చేయడం, ఆయన పైన హత్యాయత్నం చేయడం, ఆయనకి రక్షణ ఎక్కడ ఉంది అనే ప్రశ్నలు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ క్యాడర్ నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గల్లా మాధవి ఏ విధంగా డైరెక్ట్గా మేము దాడి చేయడానికే వచ్చాం అని అన్నారో ఒక్కసారి చూద్దాం.
ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము మేమందరం కూడా. ఈ రోజు మేము 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 ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము మేమందరం కూడా. ఆంధ్రప్రదేశ్ని ఆటవిక ప్రదేశ్గా మార్చేశాయి టీడీపీ మూకలు. ప్రశ్నిస్తే చంపేస్తాం అంటున్నాయి. అంతమొందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.